ఇంకో విషయం కిరణ్ రాయల్ ఇక్కడ గత నాకు తెలిసి ఒక 12, 14 సంవత్సరాల నుంచి జనసేనలో వర్క్ చేస్తూ ఉన్నాం. హ్మ్. ఒక 10 సంవత్సరాలుగా యాక్టివ్‌గా ఉన్నాం. హ్మ్. జనసేన గురించే ఫైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ కోసం వర్క్ చేస్తూనే ఉన్నాం. ఈవెన్ తిరుపతిలో ఇప్పుడు తిరుపతి అంటే జనసేన అంటే కిరణ్ రాయల్, కిరణ్ రాయల్, కిరణ్ రాయల్ అనే అంటారు ఎక్కడైనా కూడా. నాకు తెలిసి కొన్ని సుమారుగా ఒక 2000 వరకు డిబేట్స్ కూడా పార్టిసిపేట్ చేసింటావు డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఇక్కడ మీ ప్రత్యర్థులు నీకు శత్రువులు ఉంటారు. ఇక్కడ నీ గురించి చెప్పేది ఏంటంటే ప్రధానంగా నేను మీకు అది ఇబ్బంది లేకపోతే క్లియర్ కట్గా చెప్పేసి క్లియర్గా అడగండి. మీరు ఫైర్ టాక్ పెట్టి ఫైర్గా ఉండాలి. ఇంకా కిరణ్ రాయలు బలిజ కులస్తుడు కాదు అనేసి ఒక ప్రచారం ఉంది. దానికి క్లారిటీగా చాలా నాకు చెప్పాల్సిన అవసరం కూడా ఇవన్నీ. అవును, రాజకీయంగా ఒక మనిషిని డ్యామేజ్ చేయడానికి రకరకాలుగా ఉంటాయి. ఉంటాయి. నంబర్ 1 వ్యక్తిగతం, నంబర్ 2 వ్యాపారాలు, నంబర్ 3 కులం. నాకు వ్యాపారాలు ఏవి లేవు. నన్ను డ్యామేజ్ చేయడానికి వైసీపీ అంత సినిమా లేదు. కరుణాకర్ రెడ్డికో ఇంకో రెడ్డికో కిరణ్ రాయల్ తిరుపతిలో జనసేన పార్టీకి కీ రోల్ పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకుని అసెంబ్లీ పంపిస్తా అని చెప్పినారు కదా. కిరణ్ రాయల్కి అవకాశం ఉంది. మీడియాలో అన్నింటిలో కూడా అప్పుడు సర్వే చేసినప్పుడు కిరణ్ రాయల్ ఎమ్మెల్యే సీట్ వస్తుంది, గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత, కరుణాకర్ వ్యతిరేకత గెలుస్తాడని చెప్పి ఎక్కడ బ్యాట్ చేయాలని ఆలోచన ప్రయత్నంలో భాగంలో చేసిన గేమ్ ఇది. దీని ట్రాప్ లో మా వాళ్ళు పడిపోయారు కొంతమంది. ఇదే ఫన్నీ. ఎలా ఉంటుందంటే అన్న, కిరణ్ రాయల్కి వ్యాపారాలు లేవు దెబ్బతీయడానికి. కిరణ్ రాయల్కి పర్సనల్ కాంటాక్ట్స్ అంటే రోడ్లపై తాగడము, రోడ్ల పైన గలాట వేయడము, కబ్జాలు చేయడము, భూదందాలు చేయడము ఇవి కూడా లేవు. ఏం చేయాలి కిరణ్ రాయల్ని? ఎక్కడ మనం చెట్టు కొట్టాలి? కులం మీద కొడదాం అనేసి. ఎట్లా రాయలను పెట్టుకుంటే బల్యోలు కాదని చెప్పేసి వాళ్ళు డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది. రెడ్ల గారు తెలుసుకోవాల్సిన ఏం విషయం అంటే 96, 97 రాయలు స్థాపించినాం. భాస్కర్ సాయి, శ్రీధర్ అన్న మేమంతా కలిసి అప్పట్లో పెట్టినాం. అప్పట్లో ఎవరు తెలియదు రాయల్ అంటే, బలిజోలందరూ రాయలు. మేము స్థాపించిన తర్వాత రాయలు ఫేమస్ అయ్యి కరోనా కన్నా స్పీడ్ గా స్ప్రెడ్ అయ్యి ఈ రోజు రాయల్ అనే పేరు దేశాలు కాదు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. అది గర్వంగా మేమే చెప్పుకుంటాం. పెట్టింది మేమే చెప్పి లక్షల మీటింగ్లు చెప్పా. కానీ ఏమవుతుందంటే ట్రాప్ పాలిటిక్స్ చాలా ఉంటుంది. తప్పక పడిపోతుంది. కిరణ్ రాయల్ ఎదుగుతున్నాడు అంటే మా పక్కనలే వీడు ఏంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, వీడు ఏడో తొక్కాలి, ఏదో చేయాలి, ప్రచారం. నలుగురు కూర్చున్నాడు బాతాకాని, ఆ బాతాకాన్లో అటేసేయాలి. అదే అంటారు కదా, గుండెగాంచి ముఖాన్ని వేసుకుంటారు వేసి అలా కాల్ చేస్తారు. కానీ ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. కానీ ఇక్కడ నేను ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఇది మీరు ఒకసారి అంటే ఇక్కడ క్లారిటీ అయినా నేను ఏ కులం కాదు కదా, ఏదో కులం మీరే చెప్పండి వాళ్ళ అన్నారు. అవునవును. కానీ ఈ ప్రశ్నకు అది కాదు సమాధానం. ఇప్పుడు మీరు, మీ ఫాదర్ ఎవరు, మీ తాత, మీ నేపథ్యం, మీ స్వస్థలం ఎక్కడ, మీ ఇంటి పేరేంటి, మీ గోత్రం ఏంటి, ఆ వివరాలు కూడా కొద్దిగా చెప్పేస్తే పని అయిపోతుంది కదా. అవును, గుళ్ళో చెప్పడం కాదు, బయట చెప్పక బాగుంటుంది. మా తాత పేరు కె నారాయణ స్వామి నాయుడు. కాటుపాకం నారాయణ స్వామి నాయుడు. తమిళనాడు దగ్గర చెన్నై ఆంధ్ర బార్డర్లో కాటుపాకం విలేజ్ ఉంది, ఊరుంది. చెన్నై తిరుపతి మధ్యలో కాటుపాకం ఊరుంది. వీళ్ళు చెక్ చేసుకుంటే మా ఊరిలో మా తాతలు, ఆ ఊరు రాజాధిపతులు. కాటుపాకం ఆ ఊరు మా తాత నారాయణ స్వామి నాయుడు. మిలిటరీలో ఉన్నాడు మా తాత. మిలిటరీ రీత్యా ఏమైందంటే మా తాత ఆ ఊర్లు ఈ ఊరు తిరగడం ఎక్కువ. క్యాంప్స్ వాళ్ళు అక్కడ కొద్ది రోజులు, ఢిల్లీ కొద్ది రోజులు, బార్డర్లో కొద్ది రోజులు, హైదరాబాద్లో కొద్ది రోజులు, ఫైనలీ తిరుపతికి సెటిల్ అయ్యారు. ఎలా సెటిల్ అయ్యారంటే మా నాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళు, మా నాన్న వాళ్ళు మొత్తం 11 మంది. లాస్ట్ మా నాన్నోడి ఇంటికి ఒక అక్క, మా అత్త, నాకు 10 మంది పెదనాన్న నాకు. ఇంకా దాంట్లో 2 బతుకున్నారు, మీరందరూ చనిపోయారు. అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మేమంతా తిరుపతిలో ఉన్నాం, బెంగళూరు అన్ని చోట్ల సెటిల్ అయిపోయాము. తిరుమలలో మా పెద్దనాన్న హోటల్ పెట్టేప్పుడు మా ఫాదర్ ఇక్కడికి వచ్చేవాడు, వచ్చి హోటల్ చూసుకునేవాడు. మీ పెద్దనాన్న తిరుమలలో హోటల్ పెట్టాడు 76లో. 78లో మా ఫాదర్ వచ్చారు ఇక్కడ. అక్కడి నుంచి పైన తిరుమలలో సెటిల్ అయిపోయారు. మా నాన్న పేరు వచ్చి జానకిరామ్ నాయుడు. ఆధార్ కార్డులు, ఆస్తి పత్రాలు అన్నింటిలో అదే ఉంటుంది. జానకిరామ్ నాయుడు, కే జానకిరామ్ నాయుడు. కాటుపాకం జానకిరామ్ నాయుడు. జానకిరామ్ నాయుడు. జే సుశీల మా అమ్మ పేరు. అంటే జే అంటే ఫాదర్ నేమ్ మేము ముందు పెట్టుకుంటాం. కేజే అంటే కాటుపాకం జే సుశీల. నేను, మా తమ్ముడు, మా చెల్లెలకు కూడా పుత్తూరులో పెళ్లి చేస్తాం. మా తమ్ముడు కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే యాలంకి గోత్రం పేరు యాలంకి గోత్రం. బట్ ఏమైందంటే ఒక్కోసారి అనిపిస్తుంది కులంతో రాజకీయాల అవసరం ఉందా అనేసి. కానీ ఒక్కోసారి అవసరం అదే ఉంటుంది. అవును. ఈరోజు తిరుపతిలో
ఆర్ని శ్రీనివాసరావు గెలిచారంటే కులం మీదే కదా, అవును 63,000 గెలిచారంటే అవును. అప్పుడు అనిపిస్తుంది కులం చాలా ఇంపార్టెంట్ అనేసి. అందుకే చెప్పేది రాయల్ అనేది స్థాపించింది మేము, అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేసాం. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఈ రకరకాల ప్రయత్నాలు రకరకాల మాట్లాడుతారు, కానీ ఒకటి ఎక్స్ప్లెయిన్ అవసరమే నాకు, కానీ కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, లేదు. కానీ ఇస్తాను. నేను అదే ప్రెస్ మీట్ పెట్టి కరుణాకర్ రెడ్డిని వైసీపీ బ్యాచ్ని అడిగిన, మా దాంట్లో ఉన్న వైసీపీ కోర్టు బ్యాచ్ కూడా, మా పార్టీలో వైసీపీ కోర్టు బ్యాచ్ ఉంటారని, లేకుండా పోరు అంత మా మంచులేరు. చెప్పు ఒరే నేను ఏ కులం మీరే చెప్పండి రా అన్నాడు. వాడు కూడా ఒకటి వచ్చి జైన్ అన్నాడు. అబ్బా అమిత్ షాను వాళ్ళతో మా బంధువులు అవుతారేమో మాట్లాడి ఫండ్ అని తీసి ఎలక్షన్లకు పోటీ చేస్తాను. అంటే అన్న కులంతో రాజకీయం చేయాలని అవసరం అయితే లేదు, చేయాల్సి వస్తే బ్రహ్మాండంగా చేయగలుగుతాను నేను కూడా. ఇది కులం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే అవును నేను బ్రహ్మాండంగా చేయగలను. ఎందుకంటే తిరుపతిలో నాకంటూ సొంత బలం, మా కుటుంబ బలం ఒక 10,000 మంది ఉన్నారు. మా ఫ్యామిలీ ఉన్నారు. అంటే ఇంకా మనం రాయల్స్ బల్జలతో మన ఫ్యామిలీయే. చెయ్యాలనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి బొమ్మతో నేను ఎలక్షన్ చేయాలనుకున్నా, ఆయన నమ్ముకొనే ఉన్నా, ఆయనే అన్ని చేస్తాడు, ఆయన కోసం పనిచేస్తున్నా. 2002లో పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన ఫ్యాన్గా ఫాలో అవుతున్నా, అప్పటి నుంచి జర్నీ చేస్తున్నా. తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు కీలక పాత్ర పెట్టా. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని సూర్యాలో వస్తున్నాడు ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది, అప్పుడు కింద నా ఫోటో వేసింది. 2008లో చిరంజీవి వస్తున్నాడంటే అప్పట్లో తిరుపతిలో పాదయాత్రలు చేసి కొండకు నడిచెళ్ళి చిరంజీవి పార్టీ పెట్టాలని, తిరుపతి నుంచి పోటీ చేయాలని చెప్పి నానా బీభత్సం చేసిన. ఆ ఫైల్ ఎత్తుకొస్తే ఇంకా చాలా పెద్ద కథ ఉంది. చిరంజీవి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు గెలిపించుకుందంటే పెద్ద కీలక పాత్ర పోషించాము. అంతా అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ విలీనం, తర్వాత మళ్ళా బాధల్లో ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతామన్న ఆలోచన ఉన్నప్పుడు జనసేన పార్టీ మాకంటూ వచ్చింది. March 14th, 2014 ఆ రోజు స్టిల్ డే నుంచి ఈ రోజు వరకు కూడా అదే పార్టీలో అదే నాయకుడి కోసం పనిచేస్తున్నా. ఎందుకంటే ఆయన అంటే మాకందరికి ఒక వీక్నెస్, వ్యసనం. అభిమానం వేరు, వ్యసనం వేరు. అభిమానం అన్నప్పుడు కొంచెం కోపం వస్తుంది, అభిమానం అంటే కోపం వస్తుంది, వ్యసనం కోపం రాదు. ఇప్పుడు మేము ఆయన వ్యసనం ఆయనకి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయంగా మీరు ఎక్కువగా ఈ 5 సంవత్సరాలు స్థానిక అంశాల మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. అన్ని స్టేట్ లెవెలే ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కానీ, రోజా గురించి కానీ, ఇతరత్ర రాష్ట్ర స్థాయి నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళ గురించే ప్రెస్ మీట్లలో ఎక్కువ చెప్పేవాళ్ళు. ఎందుకు లోకల్ అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు? అదే అన్న, జనం ఎలా ఉంటారంటే తిరుపతిలో నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని తిట్టింది ఎవరైనా ఉన్నారంటే నేనే అనుకుంటాం. వాస్తవం, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ అది చూపిరు జనం మీడియాలో కొంతమంది. అది ఏందో ఎక్కడో అంటే ఏదో జరుగుతుంది. తిట్టినా కూడా కరుణాకర్ రెడ్డి అనే ఆయన మెయింటైన్ చేసి రాకుండా ఆపుతాడు. ఆపగల శక్తి అతనికి ఉంది. ఎందుకంటే తిరుపతిలో ఆయన చీటీ చాలా వరకు మిమ్మల్ని ఏమనుకున్నారంటే 5 ఏళ్లలో స్థానిక అంశాల మీద ఎమ్మెల్యే మీద మాట్లాడడం లేదు అన్నప్పుడు కిరణ్ రాయలు భూమన కరుణాకర్ రెడ్డితో కుమ్మక్కయ్యాడు, వీళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు చేసేవాళ్ళు అనే ప్రచారం కూడా జరిగింది. మంచిదే కదన్నా. ఇప్పుడు అంటే దాని క్లారిటీ ఇవ్వాలి మీరు. ఇప్పుడు నేను నిజంగానే కుమ్మక్క అంటే టౌన్ బ్యాంక్ చైర్మన్ కూర్చునేవాడిని, టౌన్ బ్యాంక్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాకు కావాలని కూర్చునేవాడిని, కాపులకి వెళ్ళినారు ఆ రోజు. మున్సిపల్ డిప్యూటీ మేయర్ కూర్చునేవాడిని, ఇంకో పోస్ట్ తెచ్చుకునేవాడిని. నిజంగా కుమ్మక్క అయ్యింటే ఏమవుతుందంటన్నా, ఒక మనిషి మీద అబాండాలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది వారితో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్యాకేజ్ ఇస్తారు సార్లు మాట్లాడారు. చెప్పుతో కొడతాం రా కొడకల్లారా అంటే ఆపినారు. అవునా కదా? చెప్పు చూపిస్తే ఆపినారు. ఆయన స్థాయిలో చెప్పు చూపించాను, నా స్థాయిలో చెప్పు చూపిలేను, బాగోదు కదా అని చూపిలే. ఎందుకంటే అన్న టీడీఆర్ బాండ్ స్కామ్ మాట్లాడింది నేనే, కరుణాకర్ రెడ్డి కొడుకు తిరుపతిలో అవినీతి స్టార్ట్ చేసి మాట్లాడింది నేనే. తిరుపతి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో చూస్తే తెలుస్తుంది. కానీ ఛానల్స్ లెవెల్కి వచ్చేసరికి ఆయన మెయింటైన్ చేశారు అవన్నీ. రాణికుండ కరుణాకర్ రెడ్డి హయాంలో ఆయన మెయింటైన్ చేస్తారు, ఇది వాస్తవము. ఎందుకంటే ఆయన లాబింగ్ ఉండింది కాబట్టి, టీటీడీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయనతో కొంత సంబంధాలు ఉన్నాయి కొన్ని మీడియా ఛానల్స్ కి. వాళ్ళు ఆపుకున్నారు ఆయన్ని, ప్రచారాన్ని ఆపుకున్నారు, చూపించిందని కాదు, మాట్లాడేదేం కాదు. కాబట్టి రాష్ట్ర ఇష్యూలు ఏమన్నా కూడా కిరణ్ రాయలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడుతున్న పబ్లిక్ చూస్తానని చెప్పి స్టేట్ ఇష్యూస్ కూడా. జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎవరు పుట్టావు అడిగింది నేను ఒక్కడే ఈ స్టేట్ లో. వాన్ చేశారు నా మీద కేసులు పెట్టి, ఎత్తుకెళ్ళారు టపా నన్ను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా నీ కుటుంబం చరిత్ర ఏంటి, నువ్వు ఎవరు, మీ తాత ఎవరు పుట్టినాడు, మీ నాన్న ఎవరు పుట్టాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడున్నా అంటే నేనే. ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోండి నేను.
ఏమైనా కానీ